Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గైస్. యాన్ ఆఫీషియల్ గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ నా వీడియోని కొంచెం ముందుకు పుష్ అయితే చేస్తుంది. అలాగే కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ యాన్ ఫిషింగ్ లెక్. గైస్, ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే తోనా ఫిష్ అన్లోడింగ్ అయితే జరుగుతుందండి. ఆల్రెడీ రీసెంట్గా అయితే కనుక నెమల కోణం రిలేటెడ్ అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. నెమల కోణం ఫిష్ అనేది చాలా మంది తెలిసే ఉంటుంది. పొడిగ్గా ఉంటుంది, రెక్కలు కూడా ఉంటుంది, దాని ముట్టు కూడా సూదిగా ఉంటుంది ముక్కు అనేది. దానికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, 6 minute వీడియో. ఎవరైనా చూడకపోతే కనుక కింద అయితే మన ఛానల్ పేరు కింద అయితే లింక్ చేస్తాను, వెళ్ళైతే చూడండి. ఇదైతే కనుక పార్ట్ 2 అండి. ఓన్లీ దీంట్లో తోనా ఫిష్ అయితే ఇచ్చి అన్లోడ్ అయితే చేస్తున్నారు. ఈ చేపలు ఏంటి కనుక వీళ్ళు దగ్గరికి 3 వారాల నుంచి 4 వారాల పాటు సముద్రంలో ఫుల్గా అయితే ఫిషింగ్ అయితే చేశారు. ఫస్ట్ 2 వారాలు అయితే ఏం పర్లేదంట, చాలా బాధపడ్డారు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఉంటుంది కదా ఓనర్, సో వాళ్ళని అయితే వీళ్ళు సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిన వేట మంచిగా కలిసి వస్తే వీళ్ళు కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ 2 వారాలు ఏమి రాలేదు, కానీ లాస్ట్ 2 వారాలు మంచిగా అయితే వేట కలిసి వచ్చింది. వీళ్ళు చేసే వేటలు అయితే తోడేట వలేట 2 ఉంటాయండి. ఏ వేట బాగా వస్తే ఆ వేట మీద డిపెండ్ అయితే చూస్తారు. ఇదైతే పెద్ద చేప అండి, తోనా ఫిష్. దగ్గరికి 30 నుంచి 40 kg వరకు ఉంటుంది తోనా ఫిష్. ఎంత అయితే చూడండి, ఎంత వెయిట్ ఉందో. సో ఇక్కడైతే చేప ఐస్లో ఉంటుంది. ఎటువంటి చేప అయితే పాడైతే అవ్వదు. మేము ఆల్రెడీ ఇది 3 weeks బ్యాక్ జరిగింది. మేము ఆల్రెడీ నేను అక్కడి నుంచి 5 kg చేప అయితే తెచ్చుకున్నాను. అలాగే ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కాల్ చేసి ఒక చేప కావాలన్నారు. మా యానంకి దగ్గర అవుతుంది, ఆయన వచ్చి ముమ్మడివారు అండి. సో అప్పుడైతే మనకి మన వాడికైతే 150 రూపాయలు పడింది. ఇప్పుడైతే ప్రజెంట్ ప్రైస్ వచ్చి కానీ 180 నుంచి 200 వరకు ఉంది ఒక కేజీ చేప వచ్చి. సో నేనైతే ఆయనకి 5 kg పీస్ అయితే పట్టుకెళ్ళాను, 650 రూపాయలు పడింది అంతే. బట్ ఆయన ఏంటంటే చేపను అక్కడే చేయించండి క్లీన్గా, అలాగే ఐస్ బాక్స్లో పెట్టి తీసుకురానని చెప్పారు. సో వాటన్నిటిని కలిపి నాకైతే కనుక దగ్గరికి 850 ఎంతో అయింది అంతే. సో ఈ విధంగా 5 kg చేప అయితే నేనైతే డెలివరీ చేశాను. రీసెంట్గా పెట్టిన వీడియో తర్వాత కూడా చాలా మంది అడుగుతున్నారు, కానీ షిప్ అనేది వచ్చిన తర్వాత నేను ఏమైనా డెలివరీ చేయగలను. నాకు తెలియకుండా వేరే షిప్కి వెళ్ళి చేపను కొనుక్కోవడం పెద్ద లెక్క ఏం కాదు, వెళ్ళి తెచ్చేయచ్చు, మీకు ఇచ్చేయచ్చు. కానీ వాళ్ళు ఇచ్చిన చేప ఫ్రెష్గా ఉందా లేదన్నదే నేనైతే నమ్మకం గ్యారంటీ ఇవ్వలేను. సో అదే మనకి సంబంధించిన మన మావి షిప్ వచ్చిందంటే కనుక మన ఓడే కాబట్టి తీసి మంచి చేప అయితే పక్కన పెట్టగలరు. సో ఆ ఉద్దేశంతోనే ఎవరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఖచ్చితంగా షిప్ వచ్చిన తర్వాత 2 రోజుల ముందైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఎవరికైనా తోనా ఫిష్ కావాలి తినాలని కోరుకుంటుంది కదా, వాళ్ళైతే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా 5 kg ఫిష్ అయితే డెలివరీ అయితే చేస్తాను. మ్యాక్సిమం 5 kg ఉన్న ఫిష్ అయితే మేము డెలివరీ చేయగలం. దానికన్నా తక్కువ అయితే నేను అయితే డెలివరీ చేయలేను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.